போய பிழையும் புகுந்தருவாய் நின்றனவும் போய பிழையும் புகுந்தருவாய் நின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோரெம்பாவாய் தீயினில் தூசாகும் नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ఈ పాశురంలో ఈరోజు 5వ పాశురంలో ఇంతసేపు మొదటి పాశురంలో పరాత్పరుణ్ణి, రెండవ పాశురంలో క్షీరసాగర సాయిని, మూడవ పాశురంలో త్రివిక్రముణ్ణి స్తుతించి ఇప్పుడు ఏం చెప్తుందంటే తల్లి అవతారంగా ఉన్నటువంటి స్వామి కృష్ణ పరమాత్మని గురించి, అంటే అర్చామూర్తి అంటే కోవిలలో వేంచేసి ఉంటారు. అలా విగ్రహ రూపుడై ఉన్న స్వామి అసలు కృష్ణుడై ఇప్పుడు విగ్రహ రూపుడై ఈనాడు గోదాదేవి నాటికి విగ్రహ రూపుడై ఉన్నాడు కదా, ఆ అర్చామూర్తిని గురించి కీర్తిస్తూ ఈ పాశురం చెప్తోంది. స్వామి కృష్ణ నామ సంకీర్తన, ఈ పాశురం అంతా నామ సంకీర్తనం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీరియమునై తురైవనై ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்னனவும் తీయనిల్ తూషాగుం చెప్పేలోరెంబావాయ్. మాయావి ఆయన మాయన్ అంటే మాయావి. మాయనై మన్ను వడమధురై మైందనై మధురా నివాసి తూయ పెరునీరియమునై తురైవనై అంటే యమునా తీర విహారీ అయినటువంటి ఆయర్కులత్తినల్ తోన్ను మణివిళక్కై ఆ గొల్లల ఇంట వెలసిన మణిదీపం తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై అమ్మ కడుపుని పండించిన దామోదరుడు అంటే విళక్కం செய்த అంటే ప్రకాశవంతం చేసినటువంటి దామోదరుడు. అలాంటి వాడిని మేము తుయోమాయ్ వందు మేము చాలా పవిత్రంగా వచ్చేసి మేము చేరి ఆ స్వామిని సేవిస్తే చాలు, ఆయన గురించి కీర్తిస్తే ఏమవుతుంది, మాకు ప్రాచీనంగా నిలవున్న పాపాలన్నీ పోతాయి, రాబోయే పాపాలు మమ్మల్ని అంటవు. ఇది ఈ ఫలితం, ఈ నామ సంకీర్తనానికి ఫలితం అని చెప్తోంది ఈ పాశురంలో. ఎవరిని కీర్తిస్తుందిట? మాయావిని కీర్తిస్తుందిట. మాయావి అంటే ఏమిటి? మనకి తెలిసిన మాయ అంటే అల్లరి చిల్లరి చేష్టల్ని మాయల పిల్లాడు, మాయ పిల్లాడు అని కృష్ణుడిని అంటూ ఉంటాం. అలాంటి చిలిపి పనులు చేసేవాడు అని కూడా అర్థం అయి ఉండొచ్చు. కాక ఆశ్చర్యకరమైన చేష్టితములు చేసేవాడు అని అర్థం మాయ అంటే. ఇప్పుడు మాయ అన్నప్పుడు మామూలు మాయా మోసం అని మనం చెప్పుకునేది కాదు, ఆశ్చర్యమైన చేష్టలు చేసేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి చిన్ని కృష్ణుడు ఇంకా చిన్న బాబు ఊళ్ళోకి పళ్ళు అమ్మకానికి వచ్చాయి. ఏవో చిన్న ఒక పళ్ళు ఎలాంటి పళ్ళు. క్రీణీహి భో ఫలానీతి శృత్వా సత్వరం అచ్యుత, ఆ పళ్ళు అని అమ్ముతోంది. అప్పుడు పాపం బయలుదేరాడండి. ధాన్యం ఆదాయ ధాన్యం తీసుకున్నాడు. అంటే మునుపు డబ్బులు ఇచ్చి కొనడం కాదు, వస్తు విక్రయం అని అంటారు. అంటే ఈ ధాన్యం ఇస్తే పళ్ళు ఇస్తుంది అనమాట. ఆ ధాన్యం తీసుకెళ్ళాలి. దేంతో తీసుకెళ్తే దానిడు పళ్ళు ఇస్తుంది. ఒక చిన్న గిన్నె లేకపోతే ఒక డొక్కో ఉంటే దాంతో తీసుకెళ్ళి కొనాలి. ఈ బాబుకి హడావిడి అయిపోతుంది, ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని గాబరా కనపడలేదు. దోశలతో తీసుకున్నాడు. తీసుకొని పరిగెట్టేసరికి ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికల్లా చిన్న పిల్లాడేమో ఆయాస పడిపోతున్నాడు, గబగబా పరిగెట్టాడు. ఈ తొందరలో ఈ చేతిలో ధాన్యం అన్నీ పడిపోయాయి కిందకి. పడిపోతే అప్పుడు ఆవిడ చూసిందిట, ఆ పళ్ళు అమ్ముకునే అమ్మాయి ఆ చెయ్యి చూసింది. చూస్తే రిక్త ధాన్యకర ద్వయం, ధాన్యం అన్నీ లేవు, ఒక్క వట్టి చెయ్యి, దోశలు మాత్రం ఇలా పట్టుకు వెళ్ళి అమ్మాయి పళ్ళి బావా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ముద్దొచ్చేసింది ఆవిడకి. ఆ చిన్న బాబు అలసట ముఖంలో,
ఆ అమాయకమైన ముఖం, అందాల పిల్లాడు వచ్చి ఇవ్వవా అని వట్టి దోశలు పట్టుకొని అడిగితే ఆవిడ ఏం చేసిందిట, ఆ పళ్ళు దోశల నిండా పళ్ళు పోసేసిందిట. తిరిగి ధాన్యాన్ని ఆశించలేదు ఆవిడ. ఆ పసిపిల్లాడికి ఇద్దాం అనిపించింది, ఇచ్చింది. ఇచ్చేసరికల్లా రత్నై ఫలభాండమపూరిచ, ఆవిడ పళ్ళు పెట్టుకునే కుండంతా రత్నాలతో నిండిపోయింది. అంటే ఎప్పుడైతే మనం తిరిగి కోరకుండా భగవదర్పితంగా మన సొమ్ముని మనకున్నదాన్ని అర్పిస్తామో అప్పుడు అనుకోకుండానే మనకి సంపదలు లభిస్తాయి అని చూపిస్తాడు ఆ చిన్న బాల్య చేష్టితములో. అలాంటి సుకుమారమైనటువంటి చిన్న అల్లరితనంలో పరాత్పరుడనని చూపించేటటువంటి లీలలు చేసేవాడు మాయావి. ఆయన మాయనై మన్ను వడమధురమైందనై మనకి 2 మధురలు ఉన్నాయి. కామాక్షి ఉండే మధుర ఒకటి, కృష్ణుడు ఉండే మధుర ఒకటి. అది ఉత్తర మధుర, ఇది దక్షిణ మధుర అంటారు. ఆ ఉత్తర మధురలో ఉన్నటువంటి ఆ స్వామి తూయ పెరునీరు యమునై తురైవనై, పవిత్రమైనటువంటి ఆ యమునా నది తీరంలో విహరిస్తూ ఆ అమ్మాయిలు ఎక్కడ కనపడతారా, ఈ గొల్ల పిల్లలతో ఆడుకుందామా అని పరవశించేటటువంటి స్వామి ఆయన. ఆయన ఎవరు? తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై, వాళ్ళ అమ్మ కడుపు పండించిన దామోదరుడు ఏం చేశాడండి అంటే, వాళ్ళ అమ్మ ఒకప్పుడు ఈ బాబు అల్లరికి తట్టుకోలేకపోయింది. తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై, అమ్మ కడుపు పండించిన దామోదరుడు ఏమది? ఒకరోజు ఉదయాన్నే లేచి వాళ్ళమ్మ యశోదమ్మ మజ్జిగ చిలుకుతోంది. చిలుకుతుంటే ఆ అబ్బాయి నిద్ర లేచాడు. లేవగానే అమ్మ లేదు, పాలు ఇవ్వలేదు. కోపం వచ్చింది. సుడియుచు వ్రంగుచు వ్రాలుచు సడిగొట్టుచు అమరమ్ము చన్నిమ్మనుచున్, అమ్మ రా రా అంటూ కాస్త అల్లరి చిల్లరిగా గెంతుతూ ఊగుతూ వెళ్ళాడు అమ్మ దగ్గరికి. వెళ్ళి కడవగదిసి బాలకుండు కవ్వము పట్టెన్, వాళ్ళ అమ్మ చిలుకుతున్నటువంటి ఆ పెరుగుకుండా కవ్వం పట్టేసుకున్నాడు. ఎప్పుడు మనం భగవద్ అభిముఖులం అయినప్పుడు, మనకి కాస్త భగవదాభిముఖ్యం కలగగానే మనం ఇతర విషయాలు వదిలేయాలా? ఇంట్లో పని గట్రా మానేసి అలా కూర్చోవాలా? వద్దు. నీ అంతటి నువ్వు మానేయొద్దు. ఎప్పుడో స్వామి పట్టుకుంటాడు ఆ కవ్వం. పట్టుకున్నప్పుడు అసంకల్పంగా మన చేత మరి లౌకికమైన విషయాల మీదకి ప్రవృత్తి లేకుండా ఆయన చెయ్యాలి. అంతేకాని మనం మానేస్తే అది చాలా తప్పు. కనుక ఇప్పుడు ఆవిడ పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడకి చాలా ముద్దొచ్చింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పిల్లాడికి పాలిచ్చింది. ఇంతట్లో ఆ పక్కనే కుంపటి మీద పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగిపోతూ ఉంటే కడుపారన్ చనుబాలు త్రావని సుతున్ కంజాక్షు పీఠంబుపై నిడి, వాడిని చిన్న పీట మీద కూర్చోబెట్టేసి ఆ పాలు దించడానికి వెళ్ళిందండి. వెళ్ళేసరికి కోపం వచ్చేసింది స్వామికి. నాకు నా పాలకన్నా ఇతరమైన పనులు అమ్మకి ముఖ్యమా అని కోపం వచ్చింది. అంటే మనం ఇప్పుడు భగవంతుడికి పూజ చేస్తాం. ఆ పూజ చెయ్యడం కన్నా మిగతా విషయాలన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ అయిపోయిన తర్వాత తీరుబాటుగా ఉన్నప్పుడు పూజ చేస్తాం కాదు. ముందర నీకు ఏ పనికన్నా ముందర చేయవలసింది పూజ. ఆ టైం సరిపోకపోతే ఇంకొంచెం వేగం లేచి చేసుకోవాలి తప్ప ఈ పనులకు అడ్డని పూజని పోస్ట్పోన్ చేయకూడదు. అదిగో అలా చేసింది అమ్మ. పిల్లాడిని దించేసింది, పాలు దించడానికి వెళ్ళింది. వెళ్ళేసరికి కోపం వచ్చేసి ఎక్కువ కోపంబున వాడి రాత దధిమత్ కుంభంబు ఓగొట్టి పెద్ద వాడి రాయి పట్టుకొని ఆ పెరుగు కుండ కొట్టేశాడు. పెంపడరన్ వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై అబద్ధాలేడు పేడుస్తూ ఆ వెన్న కాస్త పుచ్చేసుకుంటున్నాడు స్వామి. పాపం అంత దుఃఖంలోనూ వెన్న వృధా అయితే భరించలేక పుచ్చుకున్నాడు. చూసిందండి యశోదమ్మ. ఇన్నాళ్ళు గోపికలందరూ చెప్తూ ఉంటే ఏమిటో అనుకున్నాను, కానీ పాపం మా పిల్లాడు అంత అల్లరివాడు కాడండి. ఎన్నడున్ పొరుగింటి త్రోవలు ఎరుగడు, కన్నులు తెరువని నా ఈ చిన్ని కుమారుని రవసేయుందగునే అంటుంది. నిజంగానే అంత బుద్ధిమంతుడు అనుకుంది. పాపం మీ ఇల్లు తెలియదండి, ఆ అత్తగారి ఇల్లు ఎక్కడో నాకు తెలియదమ్మా అంటాడు. అలాంటి పిల్లడి మీద నింద మోపుతారేంటి అంటుంది. అలా అనుకున్నది ఇప్పుడు వాళ్ళని బతిమాలు కొనేది. రామలారా, త్రిలోకాభిరామలారా, తల్లులారా, గుణవతీమ తల్లులారా, మా తల్లి కాదు, మా అమ్మ కాదు, మా పిల్లాడు మంచివాడమ్మా అని బతిమాలు కొనేది. ఇప్పుడు అల్లరి చూడగానే కోపం వచ్చింది. కోపం వచ్చి కొడదాం అనుకుందండి.